నమస్తే ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనం ప్రతిరోజులాగానే లలితా సహస్రనామం యొక్క 1000 నామాల అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఇప్పటికీ మనం 9 నామాల అర్థాన్ని తెలుసుకోవడం జరిగింది. ఒకసారి ఆ నామాల్ని వల్లేసుకుందాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఈ నామాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఇవాళ 11 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. ముందుగా మనం అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలెట్టుకున్నాం. సింధూరారుణ విగ్రహాం గణయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరుతశకం రక్తోత్పలం ధృతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఇవాల్టి నామమైన 10వ నామం అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10వ నామము మనోరూపేక్షుకోదండ. మనో అంటే మనస్సు, ఇక్షుదండము అంటే చెరుకుగడ. మనస్సు అనేది మన యొక్క తత్వాన్ని సూచిస్తుంది. ఇక్షుదండము చాలా తీయగా ఉంటుంది. తీపి అనేది మంచితనానికి ప్రతీకగా, శుభానికి చిహ్నంగా మన పెద్దవాళ్ళు గుర్తించారు. కాబట్టి మన మనస్సు అనేది ఎప్పుడూ నిర్మలంగా, నిశ్చలంగా, నిష్కల్మషంగా ఉండాలి అని ఈ నామం సూచిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క చల్లని చూపు, అమ్మవారి యొక్క చల్లని నీడ, ఆవిడ నివాసం మన మనస్సే అని ఈ నామం యొక్క అర్థం. అలానే ఇక్షుదండము అనేది అమ్మవారు ఎందుకు ధరిస్తుంది అంటే, ఆ దండము అనేది ఆవిడ కారుణ్యానికి ప్రతీక, ఆవిడ దుష్ట శిక్షణ కూడా చేస్తుంది అన్నదానికి కూడా చిహ్నం. ఆ దండంతో భక్తులను కాపాడుతుంది. అలానే ఆ భక్తులను ఇబ్బంది పెట్టడానికి వచ్చిన రాక్షసుల్ని కూడా నిర్జిస్తుంది. ఆ ఇక్షుదండం అనేది ఇన్ని రకాలుగా అమ్మవారి వైభవాన్ని తెలుపుతుంది అన్నమాట. ఇక 11వ నామాన్ని తెలుసుకుందామా? పంచతన్మాత్ర సాయిక. పంచతన్మాత్రలు అంటే ఒక మనస్సుకి ఉండే 5 గుణాలు. అంటే మనం 5 ఆర్గన్స్ అంటాం కదా, లైక్ ఇట్లా చూపు, వాసన, రుచి, ముట్టుకోవడం, అవి. ఆ పంచతన్మాత్రలని 5 పుష్పబాణాలుగా అమ్మవారు ధరిస్తుందన్నమాట. ఎందుకు అంటే, ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే ఆ తన్మాత్రల వల్లే చేస్తాడు. ఆ తన్మాత్రని సంతుష్టింపజేసుకోవడానికి మాత్రమే చేస్తాడు. ఒక మనిషి తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా వాటి గురించే, వాటి వల్లే. కాబట్టి వాటన్నిటినీ శుభానికి ప్రతీక అయిన పుష్పాల రూపంలో, పుష్ప బాణాల రూపంలో అమ్మవారు ఆవిడ ఆధీనంలో ఉంచుకొని వాటన్నిటిని నియంత్రిస్తూ, తద్వారా మనల్ని మంచి వైపుకి ప్రోత్సహిస్తుంది అనేది ఈ నామం యొక్క అర్థం. తెలుసుకున్నారు కదా? మనోరూపేక్షు కోదండ మరియు పంచతన్మాత్ర సాయిక అనే నామాల యొక్క అర్థాన్ని. మరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ మరిన్ని నామాల అర్థాల కోసం మన ఛానల్ గిరి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, సబ్స్క్రైబర్స్ని కూడా ఇంకా ఎక్కువ తీసుకురండి. కమెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు మీ శ్రేయోభిలాషి, మీ మిత్రుడు, మీ గిరిధర్.